నేను గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఏ సినిమా ఫంక్షన్ లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. నాకు తెలిసి ఎవరు వాడలా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు. కానీ ఈ రోజున కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను. వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్లు ఎక్కేసి ఎంతమంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని 100 కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి. ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతుంది వీళ్ళు మాట్లాడే ఒక 2 లైన్ల మాటల వల్ల. అది ఖచ్చితంగా తప్పే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమా బతకాలి, దానివల్ల కొన్ని కుటుంబాలు బతకాలి. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే. దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి. ఇదొక రిక్వెస్ట్. ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ, సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నా భర్త బృందకుమార్ రెడ్డి 2021లో చనిపోయారు, ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు, నేను నమ్మాను, నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను. అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు? ఒక నోట్ రిలీజ్ చేశారు. పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు. కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా. కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. నిజంగా చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు. భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి, జరిగే అన్యాయాల్ని డైవర్ట్ చేయడానికి, మీకు అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము. అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు. అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ, అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ. అందుకే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు. ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర. సరే సూపర్ 6 హామీలు అంటామా, అవి పక్కన పెట్టండి. అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఉందా? సానుభూతి పరులు, యాక్టివిస్టులు, ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ళ మీద యథేచ్ఛగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే ఎప్పుడు కేసులండి? ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటికి తీసి
అరెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి, వీళ్ళే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, ప్రతి నెల ఇలా ఏదో ఒక వంకతో ఏదో ఒక ఇష్యూతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, తమ వైఫల్యాలన్నిటినీ గత ప్రభుత్వాన్ని పేరు చేర్చి ప్రజల ముందు ఏదో కొత్తగా ఒక కొత్త అబద్ధాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు, మీరు ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు. పోలీసులు ప్రజలకి ఎటువంటి విషయంలోనూ రక్షణ కల్పించలేకపోతున్నారు, భరోసా కల్పించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్ళకి, మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అన్నమాట. ఒక ఊతం ఇస్తోంది. మనం ఏదన్నా చేయొచ్చు, మనం ఏం చేసినా మనకేం కాదు, ఏదోటి చేసి మనం బయటపడిపోతాం. తప్పు సార్, చాలా తప్పు. ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్ళిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే, బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తాను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో, అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారు వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు?
ఏం రాజ్యం